హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ రాణి అనమాట. అయితే వీడియోలోకి వచ్చేస్తే ఎంత దారుణంగా నాకు కొన్ని నేను వాడి వీడియోస్ అన్నీ కొన్ని చూసి నేను కొన్ని గమనించాను ఫ్రెండ్స్. అది రైటా రాంగ్, అది తప్ప, నేను కరెక్ట్ ఆలోచించానా రాంగ్ ఆలోచించానా మీరే చెప్పండి. నేనైతే వాడు నిన్న కూడా వీడియో పెట్టలేదు, మీరు చూసారా? వీడియో పెడతలేదు. ఎందుకు అంటే వాడు ఏం చేస్తున్నాడంటే, బాగా జాగ్రత్తగా వినండి. వాడు నేను నిన్న వీడియోలో చెప్పానా, వాడు పిల్లలకి అన్నప్రాసన చేశాడనమాట. ఎందుకంటే ఎంత ఎంత గతి లేనోళ్ళైనా, కూలి పని చేసుకునేటోళ్ళైనా, రిక్షా తోలుకునేటోడైనా, ఆటో తోలుకునేటోడైనా, బంగ్లాల్లో గిన్నెలు కడుక్కునే వాళ్ళైనా, వంట పని చేసేటోళ్ళైనా, ఎవరైనా కానీ పిల్లల విషయంలో, పిల్లల కోసమే కదా మనం కష్టపడతాము. పిల్లల విషయంలో వాళ్ళకి బర్త్డే ఇంకా అన్నప్రాసన మాత్రం కంపల్సరీ మనం చేపిస్తాం. మా దాంట్లో అయితే అన్నం ముట్టిస్తారు అని అంటారు, మా క్రిస్టియన్స్ దాంట్లో. ఇంకా హిందూస్లోనైతే అన్నప్రాసన అంటారనమాట. కంపల్సరీ చేస్తారు ఫ్రెండ్స్. చేస్తారో చేయరో నాకు కామెంట్ చేయండి. అది సాంప్రదాయం అనమాట. ఎందుకంటే వాళ్ళకి మనము పాలు మానుతున్నారు, 6వ నెల పడుతుంది, 6 నెల పడింది అని అనంగా కంపల్సరీ వాళ్ళకి మనం అన్నం ఫుడ్ తినిపించాలి. కాబట్టి అన్నం ప్రసంగం అయితే కంపల్సరీ చేస్తారు. అది చెయ్యాలి, అది రూల్ అనమాట. అందుకనే అట్లా అన్నప్రాసన చేసే బిజీలో ఆల్రెడీ ఫంక్షన్ అయిపోయింది, చేసేసాడు. ఆ బిజీలో ఎందుకంటే చుట్టాలు వస్తా పోతా కొంచెం ఇది ఉంటుంది కదా హడావుడి. ఇంకా అందుకని ఇంట్లో కొంచెం పనులు అవి ఉంటాయి కదా, వంటలు. ఆడి పెళ్లి వీడియోనే మీకు క్లారిటీ ఇస్తాను. మరి అన్నప్రాసన చేసినప్పుడు ఇంత కూడా ఏం డెకరేషన్ చేసినట్లేదేందక్క. ఎందుకంటే ఒక తమ్ముడు నాకు ఫస్ట్ నా వీడియో ఫస్ట్ చూసేది మా తమ్ముడు అంట. ఫస్ట్ లైక్ కొట్టేది మా తమ్ముడు అంట. ఎందుకు ఆ తమ్ముడు గురించి చెప్తున్నాను. తమ్ముడు చాలా చాలా థ్యాంక్స్ తమ్ముడు. నా వీడియో ఫస్ట్ చూడంగానే నువ్వు లైక్ కొడుతున్నావు కదా, చాలా చాలా థ్యాంక్స్. నీకు ఒక మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు బాగా గమనించండి. మీరు నాకు అడగొచ్చు, ఇంట్లో డెకరేషన్ అదేం లేదు కదక్క, ఒక సాప ఒకటి వేసిండు, దాని మీద ఒక దుప్పటి పరిపేసేసి దాన్ని పండబెట్టేసేసిండు, అది ఇదని అని అనొచ్చు. కాకపోతే వీడు పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారా ఫ్రెండ్స్? పెళ్లి చేసేది ఎంత విలువో, ఇల్లు కట్టేది కూడా అంతే విలువ అనమాట. అందుకనే పెళ్ళి ఒకటేసారి, ఇల్లు కూడా ఒకటేసారి కడతాం మనం. పెళ్ళి కూడా ఒకటేసారి అవుతుంది, మళ్ళీ రాదు. మళ్ళీ రెండో పెళ్ళి అవి చేసుకుని అంత వాల్యూ ఉండదు. ఫస్ట్ మనం పెళ్లి చేసుకునేది ఎందుకు అంత లక్షలు వేలు, లక్షలు వేలు ఉన్నోళ్ళు వేలు, కోట్లు ఉన్నోడు కోట్లు పెడతాడు. ఎందుకని? పెళ్ళి అంత ఒకటేసారి వస్తుంది, ఒకటేసారి చేసుకుంటాం కాబట్టి అని అంత ఖర్చు పెట్టి గ్రాండ్గా చేస్తారనమాట. అయితే దీని పక్కన నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళిన ఈ వీడియో పక్కన జాయిన్ చేసి పెడతాను, మీరే చూడండి. ఒట్టి ఎంగేజ్మెంట్ అంత గ్రాండ్గా చేసుకున్నారు. ఇంక పెళ్ళైతే ఇంక చెప్పలేమన్నమాట. నేను వెళ్ళాను ఫంక్షన్కి నిన్న నైట్, అది నేను పెడతాను, మీరే చూడండి. అయితే వీడు కిట్టిగాడు కంపల్సరీ వాడు పిల్లకి అన్నప్రాసన చేయించాడు. ఆ బిజీలో ఉండి ఏదో మా లతకు బాగాలేదు అది ఇదని ఆమె 2 రోజులు చూపిలా, 3వ రోజునైతే ఏకంగా కింద పండబెట్టేసేసిన వీడియోలోనే నేను మీకు క్లారిటీ ఇచ్చే పెద్ద 10 కేజీల భగవాన్ ఉంది. ఎందుకు వాడు గ్రాండ్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఎందుకు వంట చేసుకోలేక వాళ్ళ ఇంట్లోనే చేసిండంటే, ఎగ్జాక్ట్లీ మీరు నాకు కామెంట్ చేయండి. వాడు ఇంట్లోనే ఫంక్షన్ చేశాడు. వాడు పెళ్ళి గురించి చెప్పే కదా, పెళ్ళి ఇంట్లో చేసుకున్నాడు తెలుసా. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఆ వీడియో నేను మీకు కావాలి పెళ్లి వీడియో అక్క ఎలా చేసుకున్నాడు అని మీరు నాకు అడిగితే నేను అది నేను డౌన్లోడ్ చేసుకొని నా వీడియో పక్కన దాన్ని పెడతాను, మీరే చూడండి. ఆడు అన్ని లక్షల డబ్బు 3 ఇల్లులు కట్టుకున్న వాడే ఇంట్లో పెళ్లి చేసుకున్నాడు తెలుసా ఫ్రెండ్స్. ఇంట్లో తాళి కట్టాడు. మన నల్ల చింతపండుకి 10 పైసలు దానికి ఇంట్లో తాళి కట్టాడు తెలుసా. నమ్ముతారు మీరు? అంత దరిద్రంగా ఇంట్లో 10 మంది ఏమి ఉంటారు అంతే. ఇంట్లో పెళ్లి చేసుకున్న మనిషి ఇంకా పిల్లల విషయంలో ఇంకేం చేస్తాడు చెప్పండి? ఇంట్లోనే వాడు ఒక 10 మందిని 20 మందిని పిలిచి అన్నప్రాసన చేయించాడు. అది
నేను ఈ టైంకి అలారం పెట్టుకుంటానులే ఫ్రెండ్స్, అందుకని అలారం మోగుతుంది, అందుకే కట్ చేశాను. నేను పొద్దున్నే చేసేస్తాను అంటాను కదా, ఒక్కోసారి నైట్ చేసి పొద్దున్నే అప్లోడ్ చేస్తా, లేదంటే వీలుంటే ఇది ఇట్లా నిద్ర మొహంతో పొద్దున్నే మాట్లాడేసి పెట్టేస్తాను. నాకు పొద్దున్నే లక్ ఉంది, ఎందుకంటే మధ్యాహ్నం 3-4 అట్లా పెడుతుంటే నా వీడియో అస్సలు పోతలేదు, అందుకనే నిద్రలో లేసి ఇప్పుడు వీడియో చేస్తున్నా. ఇట్లా అయితే వీడు అన్నప్రాసన చేసి పిల్లలకి ఆ బిజీలో ఉండి ఉట్టిగానన్న సింపతి కోసం ఏడుపు కొట్టి వీడియో, మా లత బాగాలేదు, నా అట్లయిపోయింది ఇట్లయిపోయింది, ఆభాషణ అయిపోయింది. ఆభాషణ అన్నది ఒక్కటే క్లారిటీ ఇస్తలేదు, మిగతా అదంతా మనకి ఇంటి ఇచ్చేసాడు. చెప్పా కదా నిన్న వీడియోలో పూర్తిగా. ఏముంది ఆడొక్కటే చెప్తున్నాడు, వామిటింగ్లు అయితే, అదైతే ఇదైతే డాక్టర్లు చెప్పారు కదా, అది చెప్పారు కదా అని అనేసి మనం ఫుల్ అయితే వాడు ఇంటి ఇచ్చేసాడు, దాంట్లో నో డౌట్. ఇక పోతే ఏంటంటే వాడైతే పిల్లలకి అన్నం ప్రశ్న చేసేసాడు, అయిపోయింది. ఈ రోజుతో చుట్టాలు వాళ్ళు మేబీ వెళ్ళిపోవచ్చు అనమాట. మొన్న పెట్టిన వీడియోలో చుట్టాలది కూడా సౌండ్ వినిపించింది, ఆ సౌండ్లోనే వీడియో షిఫ్ట్ చేశాడు అనమాట. ఇప్పుడు మా ఇంట్లో ఎవరు లేరు, సౌండ్ రాదు, సౌండ్ ఉంటే ఎవరన్నా ఉంటే సౌండ్ వచ్చింది కదా, వీడియో షిఫ్ట్ చేయడము అది ఇది. మా క్లారా ఇసుకిచ్చింది అనుకో, కంపల్సరీ ఇట్లా వీడియో నేను షిఫ్ట్ చేస్తాను, ఎందుకంటే మొన్న అంతకుముందు వీడియోలో నేను మీకు క్లారిటీ ఇచ్చా కదా. అట్లా వీడు చేసేదంతా మీరు గమనిస్తే పిల్లలకి అన్నం ప్రసం చేసి మంచిగా హ్యాపీగా మంచిగా అయితే ఉన్నాడు, నాకు తెలిసిన మట్టుకైతే. ఇక మన మన ఖరీదు అయితే నల్ల చింతపండు అయితే తెలిసిందే కదా. అంతకుముందు వీడియోల్లో హైదరాబాద్ తీసుకొచ్చాము, అటు తీసుకెళ్ళాము, ఇటు తీసుకొచ్చాము, అక్కడ తీసుకెళ్ళాము, ఇటు తీసుకెళ్ళాము అని వాడు మన కిట్టిగాడు 5 బస్సుల మొహమ్మడు ఆడు చెప్పాడు కదా. అది ఎంత మోడల్గా రెడీ అయింది, మంచి నగలు వేసుకుంది, బుట్టలు పెట్టుకుంది, మళ్ళీ క్రాస్ జడలు, మోడల్ జడలు అవి వేసుకుంది, మళ్ళీ తంబెల్స్లో బుట్టలు కమ్మాలు అన్నీ పెట్టుకొని ఉంది. అంటే వీళ్ళు అన్నప్రాసనలో బిజీ అయిపోయి, ఫంక్షన్లో బిజీ అయిపోయి, ఏదో ఒక సింపతి వీడియో కావాలి కదా, మళ్ళీ మనం ఖర్చు పెట్టిన డబ్బులు రావాలి కదా, వీడు ఫంక్షన్ చేసిన డబ్బులు అనేసి కావాలి రోజుకొని ఏదో ఒక క్రియేటివ్ కంటెంట్. ఆయన ఇన్ని రోజులు పెట్టేసిండు, గంతులు వేయించిండు, ఉట్టు కొట్టిపించిండు, అన్ని చేసిండు, ఎక్సర్సైజ్ చేయించిండు, తాళి ఆడిపించిండు, అన్నీ ఆడిపించిండు, మొత్తం అయిపోయి ఆడైతే మంచిగానే ఉన్నాడు. ఆడ ఇంట్లోనే ఉన్నాడు, మంచిగా అక్కడ కూర్చొని మంచిగా హ్యాపీగా కూకున్నాడు. ఇది కూడా ఆడనే కూకుంది. వీడు 2 రోజులు సింగిల్గా వీడియో తీసినప్పుడు అది కూడా అక్కడనే ఉంది. దీన్ని పండబెట్టి నీళ్ళు అదే సేమ్ డైలాగ్, నీళ్ళు తాగుతలే అన్నం తింటలే, నీళ్ళు తాగుతలే అన్నం తింటలే. వాళ్ళ అన్నగాడు కూడా మీరు గమనించండి ఫ్రెండ్స్, వాళ్ళ అన్నగాడు కూడా పడుకున్నప్పుడు అట్లనే పడినప్పుడు సేమ్ గ్లాస్ అలాగే పట్టుకొని డైలాగ్ వదిలేడా లేదా, నీళ్ళు తాగుతలే అన్నం తింటలే, ఏం చేస్తలే మాకు అర్థం కావట్లేదు అని చేసి మనుషుల్ని అయితే ఇసుకిచ్చేసాడు. ఈ 5 బస్సులు గాడు, కిట్టిగాడు, యాదవ్ గాడు. ఇప్పుడైతే దాన్ని పండబెట్టేసేసి ఫంక్షన్లన్నీ జరిగిపోయినాయి, మంచి ఫంక్షన్లో ఆ చుట్టాలనేమో పంపించేసినట్టున్నారు. ఇంకా అక్కడ దగ్గరలోనే దానికి కొంచెం నూనె పెట్టేసేసి, మనం ఇప్పుడు జడలు హెయిర్ స్టైల్ కూడా కనిపెడుతున్నాం కదా, హెయిర్ స్టైల్ కనిపెడుతున్నాము, దానికి కమ్మలు కనిపెడుతున్నాం, నైటీ బట్టలు కనిపెడుతున్నాం, అన్నీ కనిపెడుతున్నాం అనేసి మన వీడియోస్ వాడు చూస్తున్నాడు. చూడబట్టే వాడు ఏం చేశాడు, దాన్ని పండబెట్టిన వీడియోలో మంచి నెత్తంతా కొంచెం నూనె రాసేసేసి దిగాలి. ముందే దాని మొహం చూస్తే నీళ్ళల్లో నానిపోయిన నత్తలాగా ఉంటుంది. నత్తలు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నత్తలు చెరువుల్లో కాలువల్లో ఉంటాయి కదా పక్కన, నత్తలు కూడా తింటారు, మంచిదనమాట. నత్తలు తింటే కళ్ళకి చాలా మంచిది. అయితే ఆ నత్త మొహం లాగా ఉంటుంది, పాసిపోయి పాకుడు పెట్టుకుంటుంది జుందనని. ఆ నత్త మూతే సేమ్ ఇట్లా అంటే చిన్నత్త, సేమ్ నత్త మూతిలానే ఉంటుంది దాన్ని. అయితే యాక్టింగ్లో మాత్రం నెంబర్ 1 అనమాట. పండబెట్టేసి నీళ్ళు తాగట్లే, ఏం తాగట్లే. అదేమో ముందే మంచిగా ఉన్నప్పుడే యాక్టింగ్లో ఆక్సర్ అవార్డు ఇవ్వచ్చు దానికి. మరి ఇది నాకు తెలిసి అయితే అగ్రిమెంట్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్. నువ్వు కరదాను కదా, నువ్వు అందంగా. నీలాంబరి సినిమా చూసారా ఫ్రెండ్స్? నీలాంబరి దాంట్లో హీరోయిన్ రమ్యకృష్ణ, హీరో వచ్చి సుమన్ అనమాట. సుమనేనా? సుమన్. హీరో వచ్చేమో సుమన్ అనమాట.
హీరోయిన్ వచ్చేమో రమ్యకృష్ణ. ఈ సినిమా పేరు వచ్చి నీలాంబరి. మీకు ఆ సినిమా చూసుంటే కామెంట్ చేయండి, కంపల్సరీ చేయండి. ఒక్క విషయంలో ఆ సినిమాలో, నీలాంబరి సినిమాలో ఒక అడవిలో అదే ఒక అడవిలో ఒక ఆయన అదే ఆయుర్వేదం అంటే మందులు అది తయారు చేసే ఒక అతను ఉంటాడు. అతను పుట్టిన కూతురు సేమ్ ఈ కరిదాల్లాగానే ఉంటుంది. పళ్ళెత్తు నల్లగా కర్రగా ఉంటుంది అనమాట, అందంగా ఉంటుంది. సుమన్ని ప్రేమిస్తుంది. అది ప్రేమిస్తే ఈ సుమన్ గాడేమో రమ్యకృష్ణని ప్రేమిస్తాడు. ఎందుకు? రమ్యకృష్ణ అందంగా ఉందని. అయితే వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. తాళపత్రాలు రాస్తాడు. సారీ, ఇప్పుడు గుర్తొచ్చింది. తాళపత్రాలు రాస్తాడనమాట అడవిలో ఉండి. పాము కరిసిన, ఏమన్నా కాటేసినా ఈయన దగ్గరికి వచ్చి అదే వస్తే మందు పసర్లు అవి వేసి బతికిస్తాడనమాట. తాళపత్రాలు రాస్తాడు. ఆ తాళపత్రాల్లో ఒకటి రాస్తాడు, మనిషి వెచ్చని రక్తము అమాస పున్నమి రోజు, నిండు అమాస రోజు మనిషి ఇదే ఏజ్ అంటే చిన్న కన్నిపిల్ల రక్తం తాగితే నిత్య యవ్వనంతో ఉంటారు, వాళ్ళకి చావే లేదు అని అనేసి తాళపత్ర గ్రంథంలో రాస్తాడు. ఇది వాళ్ళ నాన్న చనిపోతుంది అనగా, ఇది మీకు లాంగ్ మళ్ళీ లెంత్ పొడిగైపోద్ది. వీళ్ళ నాన్న చనిపోతాడు అనగా అడిగిద్ది, నాన్న నాకు ఇంకా జీవితం లేదా, ఇష్టమైన వాళ్ళని నేను చేసుకోవద్దా, నన్ను ఇట్లా ఎందుకు కన్నావు నాన్న, ఎంత గలీజ్గా ఎంత అందంగా లేకోకుండా, నేను అందంగా ఉంటే నన్ను ఇష్టపడేవాడు కదా అని అంటే, అమ్మ నీలాంబరి నువ్వు బాధపడమాకమ్మా, నీకు మంచి జీవితం ఉంది. అయితే నువ్వు అన్ని చదువు, కానీ అన్ని విద్యలు చదువు, అందరికీ అదే విద్య చెయ్యి, అంటే అందరికీ నువ్వు నాలాగా ఉండు, సేవ చెయ్యి, కానీ ఒక్కటి మాత్రం అన్యాయం చేయకండి. ఇది పోయిపోయి ఆ తాళపత్రమే చదివిద్ది అనమాట. అప్పుడు రమ్యకృష్ణని చంపేసి రమ్యకృష్ణ అలాగ అయింది. అలా స్టోరీ ఎందుకులే, కథ ఈ కర్రీది ఎట్లుంది అని మీకు క్లారిటీ ఇవ్వడానికి ఇంత కొద్ది స్టోరీ చెప్పిన అనమాట. నీలాంబరి సినిమాలో ఉన్నట్టు సేమ్ డిట్టో దీని పెళ్ళిలో నేను చూసాను, పెళ్లి వీడియోలో సేమ్ అట్లనే ఉంది. పళ్ళని ఎత్తు డేంజర్గా, అమ్మ నేనే షాక్ అయ్యి, వీడేంది ఇంత అందంగా ఉండి దీన్ని ఏంది ఇట్లా చేసుకున్నాడని. ఎందుకు? ఒక అగ్రిమెంట్తో చేసుకున్నట్టున్నాడు ఫ్రెండ్స్, నాకు తెలిసి రియల్గా చెప్తున్నా. ఎందుకంటే అసలు ఇంతలా అన్నను వండబెట్టేసి పిల్లల్ని వండబెట్టేసేసి ఇంతలా వీడియోస్ తీస్తా నువ్వు కూడా యాక్టింగ్ చేయాలంటే ఒక మనిషి, ఒక ఆడది ఒప్పుకోదు. దేనికి ఒప్పుకోదంటే, ఎందుకు ఇప్పుడు నన్నే తిడుతున్నారు కదా, ఖరీదానా నువ్వు అట్లాంటి దాన్ని, నువ్వు వచ్చి జీవితం పాడు చేసి, నువ్వు వచ్చి వాళ్ళ జీవితాలు పాడు చేసి చాలా మంది వీడియోస్ తీసినప్పుడు ఒక టైం అన్నా వీళ్ళు క్వశ్చన్ వేసిద్ది కదా, ఎందుకండి మంచిగా ఒకప్పుడు వంటలు చేసి మీరు మంచిగా వ్యూస్ మంచిగా నలుగుట్ల పేరు సెలబ్రిటీ అంత బాగా వచ్చింది కదా, నీకు ప్రమోషన్స్ కూడా బాగా చేసేటోడు కదా అనేసి చెప్పుకోవాలి. కానీ ఇది చెప్పదు. ఎందుకంటే చెబితే దీనికి మూఠాముళ్ళు ఇచ్చి పంపించేస్తాడు కాబట్టి. అయితే వీడికి దీన్ని పండబెట్టేసేస్తాడు, స్టాక్ కడుపు పోయిందంటాడు, అది పోయిందంటాడు, అన్నీ చేస్తాడు. మళ్ళీ షార్ట్ ప్రమోషన్స్ చేస్తారు వీళ్ళు. క్రీములు ఇది రాసుకుంటే తెల్లగా అవుతారు, లిప్స్టిక్ పెట్టుకుంటే ఈ కలరు, వాటర్ ఈవినింగ్ వరకు ఉంటుంది, అట్లా ప్రమోషన్స్ మాత్రం చేస్తున్నారు వీళ్ళు. అవి మాత్రం చేస్తున్నారు. మరి ప్రెగ్నెంట్ పోయిన వాళ్ళు, ఒంట్లో బాగాలేని వాళ్ళు, వామిటింగ్స్ అయిన వాళ్ళు, నీళ్లు అన్నం తాగిన వాళ్ళు షార్ట్ వీడియోస్లో ఎందుకు పెడుతున్నారో పాల్తున్నా కొడక. సిగ్గు శరం ఏమీ లేదు ఫ్రెండ్స్. జనాలు మోసం చేయడానికి వీళ్ళు ముగ్గురైతే తోడు దొంగల్లాగా కట్టగట్టుకొని బాగా డిసైడ్ అయిపోయారు. జనాల్ని మోసం చేసి యూస్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకోవాలని బాగా అయితే డిసైడ్ అయిపోయారు. ఇంకా 2-3 రోజులు అయితే మా అన్నని తీసుకొచ్చేసేసా. లాస్ట్లో క్లారిటీ ఇచ్చేసి నేను ఇంక పెట్టేస్తా. ఇంక 2 రోజులు అయితే, ఈరోజు ఏం పెడతాడో తెలీదు, చూడాలి. వీలైతే ఈరోజు వాడు వీడియో పెట్టంగానే నేను మధ్యాహ్నం సాయంత్రం వీడియో తీస్తా, అది కూడా చూడండి ఫ్రెండ్స్. టైం తెప్పించి టైం పెడుతున్నాను అనేసి మీరు ఎవరు చూస్తలేదు, ప్లస్ లైక్ కొడతాను.
మీరు లైక్ కొడితేనే కదా వేరే వాళ్ళకి వెళ్తుంది, అర్థం చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సరేనా? అది మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. వాడైతే ఇంట్లోనే ఉన్నాడు, 20 బస్సులు గాడు, ఈ కిట్టిగాడు వాళ్ళ అన్న ఇంట్లోనే ఉన్నాడు, వాడికి ఏం కాలేదు. అది ముందు నుంచి గొంతు పోయేలాగా మొత్తుకుంటున్నాము. వాడిది కూడా ఇయ్యాలో రేపు క్లారిటీ ఇచ్చేస్తాడు. ఇక మా అన్నం తీసుకొచ్చాం, బాగా అయిపోయింది. కొంచెం ఏదో తిక్కు చేస్తాడు, ఇక తర్వాత లెవెల్ అయిపోద్ది. ఆడైతే మంచిగా ఆడే పిల్లల్ని ఎత్తుకునేది, వీడికి దిక్కి మన 10 పైసలు దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని పండబెట్టేసి మ్యూజిక్ పెట్టాడు కదా, ఏడుపు మ్యూజిక్, అప్పుడు ఆడి పిల్లల్ని పట్టుకొని ఆడే గూకున్నాడు అనమాట. అదేం లేదు. ఇంకోటి వచ్చేసేసి ఈ ఖరీదానికైతే ఈరోజు క్లారిటీ ఇస్తుండొచ్చు మన 10 పైసలు దానికి. ఆ అభాషణం అయిపోయింది, అది అయిపోయింది అనేసి ఈరోజు అయితే వీడైతే వదులుతాడు, వెయిటింగ్సి. ఇక అది ఫ్రెండ్స్, వీళ్ళైతే ఫంక్షన్ చేసుకొని పిల్లలకి అన్నం రసం చేసి బిజీలో ఉండి ఏదో ఒక బిట్ పెట్టాలి కదా, 10 నిమిషాలు 11 నిమిషాలు వీడియో అనేసి అట్లా వదిలేడు. ఇది నా డౌట్ అనమాట. నాకు వచ్చినట్టు మీకు కూడా అదే డౌట్ వస్తే కామెంట్ చేయండి. వాళ్ళైతే కంపల్సరీ అన్నం రసం చేసి ఆ బిజీలో ఉండి వీడు పిల్లల్ని కూడా చూపించలేదంట. ఎందుకంటే పిల్లల్ని చూపిస్తే పిల్లలకి మంచిగా అందంగా రెడీ చేసి అది ఇది అట్లా ఉంటారు కదా, అందుకని పక్కన పెద్ద 10 కేజీల డేషా మళ్ళీ బెడ్రూమ్లో తీసాడు వీడియో. బెడ్రూమ్లో బీరువా ఉంది, బాగా గమనించండి, పింక్ కలర్ బీరువా బెడ్రూమ్లో ఉంది. హాల్లో అయితే ఫ్రిడ్జ్, ప్లాస్టిక్ బింది, ఇంకా కబోర్డ్స్, టీవీ అవి మాత్రమే ఉన్నాయి. కింద సాప, కుర్చీలో పాత బట్టలు, ఎందుకంటే సింపతి వీడియోల కోసం అనమాట. హాల్లో అయితే బీరువా అయితే పెట్టలే. పాత ఇంట్లో హాల్లో బీరువా ఉండేది, వీడు కొత్త ఇంట్లో కబోర్డ్స్ ఉన్నాయి. కొన్ని పాత ఇంట్లోకి వెళ్ళి వీడు వీడియో తీసాడు అంటానికి లేదు, పెద్ద కబోర్డ్స్ ఉన్నాయి. వాడు కింద దాన్ని పండబెట్టి ఏడ్చే దగ్గర, పక్కనేమో దాని వెనకాలేమో అది బీరువా ఉంది, పింక్ కలర్ బీరువా. అంటే వీడు బెడ్రూమ్లో వీడియో తీశాడు. హాల్ అంతా బిజీగా అందరు ఉన్నారు, వాళ్ళని కాసేపు సైలెంట్గా ఉండమని 10 నిమిషాలు వీడియో అలా తీసి మనకు చూతేవాన ఇచ్చాడు అనమాట. వేరేది ఏం లేదు. ఫంక్షన్లు ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఈరోజు అంతా మొత్తం నిన్నంతా అయిపోయి ఉంటుంది. నిన్న అందుకే ఆడు వీడియో పెట్టలేదు. నిన్నంతా మంచిగా తినేసి బొక్కలు గిక్కలు అంతా చెత్తలో పడేసేసి చుట్టాలందరూ పంపించేసి ఇప్పుడు ఏమి స్క్రిప్ట్ ఏం రాసుకొని ఏం తీస్తాడో వెయిటింగ్స్, మీ అందరం వెయిట్ చేద్దాము. సరేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. షేర్ చేయకపోయినా పర్లేదు, ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మరీ లైక్ లేండి ఫ్రెండ్స్, అంత దరిద్రంగా మరీ 30-40 మీరే ఆలోచించుకోండి. బాయ్ బాయ్. నిన్న నైట్ ఫంక్షన్కి వెళ్ళామండి. అసలు ఎంత బాగుందంటే, ఒట్టి ఎంగేజ్మెంటే అంత గ్రాండ్గా చేశారంటే అసలు చెప్పలేము. నిజంగా లేనోళ్ళు ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ వాళ్ళ లేని వాళ్ళ ఇంట్లో మనలాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఒక 2-3 పెళ్ళిళ్ళు చెయ్యొచ్చు. నాకు తెలిసి అయితే అంత గ్రాండ్గా చేశారు. ఆ ఎంగేజ్మెంట్ ఎవరిదంటారా, అది ఎంపీ గారు ఉన్నారు కదా, దానం నాగేందర్ రెడ్డి, జూబ్లీస్ దానం నాగేందర్ రెడ్డిది అనమాట. అంటే వాళ్ళ చుట్టాలంటే వాళ్ళ పొలిటికల్లో కొంతమంది లీడర్స్ ఉంటారు కదా, ఆ లీడర్ అంటే వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ అనమాట. ఆబ్వియస్లీ ఆయన అయితే కంపల్సరీ రావాలి కదా, ఎందుకంటే పొలిటికల్ మనుషులు అంటే వీళ్ళు బస్తీ అంటే ఒక బస్తీ లీడర్ అనమాట ఆయన. అందుకనే ఆయన పిలిచినప్పుడు ఈయన రావాలి కదా, అందుకని మేము అందరం వెళ్ళాము. ఎందుకంటే మాకు దానం నాగేందర్ రెడ్డి ఒక 10 yearsగా నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడు కూడా నేను చాలా దగ్గరగా ఆయన దగ్గర కొన్ని పనులు చేశాను అనమాట. అందుకే నాకు తెలుసు కాబట్టి ఎంగేజ్మెంట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన వచ్చే వరకు అయితే మేము నైట్ 10:30 అయింది, ఏమి తినుకోకుండా. ఆయన వస్తున్నాడు అని మాకు తెలవగానే ఆయన వచ్చే వరకు స్టేజ్ మీద అలా ఉండి, ఆయన రాగానే వీడియోస్ తీయడానికి అయితే ఎవరు కూడా సహరించలేదండి. ఎవరి వీడియోస్లో, ఎవరి బిజీలో, ఎవరి ఫొటోస్లో, ఎవరి సెల్ఫీలో వాళ్ళు ఉండిపోయారు. ఆయనతో దిగుదామంటే అయితే నేను షార్ట్ వీడియోలో పెడతాను, దాంట్లో అయితే నేను ఒక నిమిషం అయితే వీడియో తీసుకున్నాను ఆయనతో పక్కన నుంచున్నది. ఎందుకన్నా ఒక ఇదిగా ఉంటుంది కదా, సరే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అలా నేనే నా చేతులతో వీడియో తీసుకుంటే అందరూ అలా చూస్తున్నారు. ఇంకా మేము ఆయన వెళ్ళిపోయాడు అనమాట, దానం నాగేందర్ రెడ్డి. ఇంకా టేజీ దిగిపోయి అక్కడ దాండియా పెట్టారు, ఒట్టి ఎంగేజ్మెంట్కే దాండియా పెట్టారండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు తెలంగాణ పాటలకి వేస్తుంటే నాకైతే ఊపొచ్చింది. కాకపోతే మన వీడియో తీయడానికి నేను అంతలా సిగ్గుపడుతున్నాను. ఇంకా మనం వెళ్ళి అక్కడ ఎలా డ్యాన్స్ చేస్తాం, చేయకూడదు కదా, పెళ్ళిలో చూద్దాం. నెక్స్ట్ పెళ్ళి కదా, మ్యారేజ్లో ధూమ్ ధామ్ ఇంకా తాళి తీయడం ఇక వేసి
ఇక అదండి అదిగో మండపం అది అయితే ఎట్లా ఉంది తెలుసా, అసలు ఎంత బాగా డెకరేషన్ చేయించారో నాకైతే ఎంత బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి లంచ్ తినడానికి డిన్నర్కి లోపలికి వెళ్తే ఎన్ని వెరైటీస్ ఎన్ని ఉన్నాయో